హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే మిర్చి బజ్జీ కోసం అనేసి 1 కప్పు శనగపిండి తీసుకున్నా, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ తీసుకున్నా, అర టీ స్పూన్ వచ్చేసి వంట సోడా, 1 టీ స్పూన్ వచ్చేసి కారం, 1 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్, అర టీ స్పూన్ వచ్చేసి పసుపు, ఇలా తగినన్ని నీళ్ళేసుకొని బాగా కలుపుకుంటున్నా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా ఇలా రావాలా. మాకైతే 2 రోజుల నుండి బాగా కువైట్లో వర్షం పడుతుందండి. నేనైతే 6 మిర్చీలు తీసేసుకున్నా. ఇలా ఘాట్లు పెట్టుకొని ఇథనాలన్నీ ఇలా తీసేస్తున్నా. కొంచెం స్పైసీగా ఉన్నాయి. దాంట్లో స్టెప్పింగ్ కోసం అనేసి అర టీ స్పూన్ వచ్చేసి వాము, 2 టీ స్పూన్లు వచ్చేసి శనగపిండి, కొంచెం సాల్టు, ఇది వచ్చేసి చింతపండు అండి పేస్టు. మీకు ఇష్టమైతే లెమన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేస్తున్నా. ఇది వేయడం వల్ల మనకు స్పైసీ అనేది కొంచెం తగ్గుతుంది. ఇలా గ్లాసులోకి పిండి వేసుకొని ఇప్పుడు బజ్జీలు వేసుకోవడమే. ఇలా బాండిల్ పెట్టేసుకొని బాండిల్ బాగా హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసాను. ఇప్పుడు మనకి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మిర్చి బజ్జీలు వేసుకోవడమేను. ఇది వేడివేడిగా బాగా తినాలనిపించింది. వర్షానికి చల్లగా ఉందండి కువైట్లో వెదర్ అయితే కూడా. ఇప్పుడు నాకు ఇంకా పిండి కొంచెం మిగిలింటే ఫ్రిడ్జ్లో నాకు ఇంకా పాలకూర కొనింది. నేను అది కూడా బజ్జీ వేస్తున్నా. నిజంగా అయితే చాలా బాగా వచ్చాయి. మీకు ఎవరైనా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొంచెం లైక్, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒక్కసారి చేయండి. చాలా బాగా వచ్చాయి బజ్జీలు.